రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీరిద్దరూ భారత్ జట్టుకు పిల్లర్ల లాంటి వారు. వీరిలో ఎవరు గొప్ప అనేది పోల్చలేము. ఎవరి ఆట తీరు వారిదే, ఎవరి గణాంకాలు వారివే. కోహ్లీలా రోహిత్ సెంచరీలు చేయలేకపోవడం ఎలాగో, హిట్మెన్లా డబుల్ సెంచరీల విషయంలో కింగ్ వెనకబడటము అంతే. అయితే కెప్టెన్సీ కారణంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయనేది గతంలో నడిచిన టాక్. వన్డే ప్రపంచ కప్కు ముందు ఈ విషయంపై మీడియాలో ఎన్నో కథనాలు కూడా వచ్చాయి. తాజాగా ఈ అంశంపై కోహ్లీ స్పష్టత ఇచ్చాడు. సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26 నుంచి భారత్ దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో తన సన్నిహిత్యం గురించి స్పందించాడు. అందరూ అనుకుంటున్నట్లు తమ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని తెలిపిన కోహ్లీ మైదానంలో దిగాక ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయని వెల్లడించాడు. భారత ఆటగాళ్లుగా ఎప్పుడూ జట్టును గెలిపించాలనే అనుకుంటాం. జట్టులో ఉన్న లూప్ హోల్స్ను కవర్ చేయాలనుకుంటాం. మ్యాచ్ ప్రణాళికల గురించి కలిసి చర్చిస్తాం. గేమ్ విషయంలో ఏవైనా సలహాలు ఇవ్వాలనుకున్నప్పుడు రోహిత్తో ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడతా. రోహిత్ నుంచి కూడా అలాంటి స్పందనే ఉంటుంది. హిట్మ్యాన్ నాతో అన్ని విషయాలు చర్చిస్తాడు. మేమిద్దరమే కాదు, జట్టు మొత్తం ఇలానే ఉంది. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంటుంది. జట్టు సభ్యులందరూ స్నేహపూర్వకంగా ఉంటారు. ఇలాంటి మంచి వాతావరణం ఉన్నప్పుడే ఏ ఆటగాడికైనా జట్టు కోసం ఏదైనా సాధించాలనే తపన ఉంటుందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. మరి కోహ్లీ వ్యాఖ్యలపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.